నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెసేజ్ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని బీజేపీ ఎన్నికల కమిషన్ కి మరి ఫిర్యాదు చేసింది. మరి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఈసీకి అయితే బీజేపీ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసే అవకాశం ఉందంటారా? సో ఒకటేంటంటే డిమాండ్ ఇది, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్. ఆ డిమాండ్ ఎవరు చేస్తున్నారంటే కిషన్ రెడ్డి చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. సో ఆయన డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని అసలు కంప్లీట్ గా రద్దు చేయాలి అని చెప్పి. ఎందుకు రద్దు చేయాలి అని అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కంప్లీట్ గా అది ఇరుక్కుపోయింది కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎన్నికల కోడ్ ఉంది. ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ క్రమంలో యంత్రాంగం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. అందుకని ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మొత్తం ఎలక్షన్ టైంలో మొత్తం ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతుంది ఇష్యూ మొత్తం కూడా. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే సమస్యలు అనేక ఉన్నాయి. కరువు సమస్య ఉంది, పంట కొనుగోలు చేయట్లేదు, తర్వాత కాళేశ్వరం సంబంధించి అసలు ఏంటి అనేది విచారణ ఇంత బయట రాలేదు. ప్రధానంగా కరువు వెంటాడుతుంది. ఈ కరువుని అధిగమించడం ఎలా అనే దాని మీద చర్చ జరగకుండా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిప్పుతున్నారు ఇది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని తీసుకొచ్చి గేమ్ ఆడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనే దాన్ని రద్దు చేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి బీజేపీ కంప్లైంట్ చేసింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఎప్పటి నుంచి వచ్చింది? మునుగోడు ఎలక్షన్ కన్నా కూడా దుబ్బాక ఎలక్షన్లో ఫోన్ ట్యాపింగ్ చేశారనేది రఘునందన్ రావు కంప్లైంట్ చేశారు. సో అక్కడ వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి ఏదో ఆస్తులు ఏదో సీజ్ చేశారు. అప్పుడు దాదాపు 1.5-2 కోట్లు సీజ్ చేశారు. ఆ కారణంగానే ఓడిపోయారు. దాదాపు 500 ఓట్లు తేడాతోటే ఓడిపోయాడు ఆయన దుబ్బాకలో అప్పట్లో. తర్వాత మళ్ళీ రీకౌంట్ పెట్టి మళ్ళీ గెలవడం ఇవన్నీ జరిగినాయి. సో అప్పుడు అసలు అలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఆయన అనుమానం. సో ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన రఘునందన్ రావు డిమాండ్ అదే. అసలు కేసీఆర్ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? కేసీఆర్ మీద ఎందుకు పెట్టడం లేదు? మీరు కేసీఆరే కదా మొత్తం ముఖ్యమంత్రిగా ఉండేది. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇలాంటివి ఏమి జరగడానికి అవకాశం లేదు. కాబట్టి ముందు ఆయన మీద కేసు పెట్టండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ప్లస్ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నాడు కిషన్ రెడ్డి. ఆయన డిమాండ్ కూడా అదే. ప్రభుత్వానికి తెలియకుండా ఇలాంటి కేసులు నడవు. కేసులు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసే జరుగుతాయి కాబట్టి కేసీఆర్ మీద కేసు పెట్టాలి, కేసు పెట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆయన కూడా కంప్లైంట్ చేశాడు. కేసీఆర్ మీద కేసు పెట్టి ముందు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా, భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందా అనేది గత కొంతకాలం నుంచి వినిపిస్తుంది. ఎందుకనంటే ఎంపీ అభ్యర్థులేమో ఇటు వెళ్తున్నారు, కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, బీజేపీలోకి కొంతమంది వెళ్తున్నారు. ఎమ్మెల్యేకి సంబంధించిన ఆల్రెడీ గెలిచిన 2023లో గెలిచిన ఎమ్మెల్యేలేమో చాలా వరకు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. అసలు ప్రతిపక్ష హోదా కూడా ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది బీఆర్ఎస్ పార్టీలో. ఇలాంటి సమయంలో అసలు పార్టీని రద్దు చేయించాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు విపక్షాలు వెళ్తున్నాయి. అంటే ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవకాశం కోసం ఎదురు చూస్తుంది బీఆర్ఎస్ పార్టీని ఎలా క్లోజ్ చేయాలని. రాబోయేటువంటి ఎన్నికల్లో అసలు ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవకుండా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం, రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఏం చేస్తే పార్టీ ఉనికి ఉంటుంది అనే దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైరాణ పడుతున్నటువంటి పరిస్థితి. ఈ హైరాణ పడుతున్న సమయంలో సరిగ్గా వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే వాస్తు దోషం. ఆ వాస్తుకు సంబంధించి వాయువ్యంలో నుంచి ప్రవేశం ఉంది ఇది తెలంగాణ భవన్లో. కాబట్టి వాయువ్యాన్ని మూసేసి ఈశాన్యం తెరవండి, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి బొమ్మను పెట్టండి, మీకు కలిసి వస్తుందని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి హడావుడిగా ఇప్పుడు తెలంగాణ భవన్లో రకరకాల వాస్తు మార్పులు చేస్తూ ఉన్నారు. అంటే పార్టీకి సంబంధించి ఏదో ముప్పు అయితే పొంచి ఉంది అని చెప్పేది అర్థం అవుతుంది వాళ్ళకి కూడా. దానికి తగ్గట్టు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ని కనుక పెట్టి ఒకవేళ కనుక అరెస్ట్ చేస్తే కేసీఆర్ని
మరి ఆ పార్టీ పరిస్థితి, ఆ పార్టీ మనుగడ ఏంటి? కేసీఆర్ నుంచి కేటీఆర్కి, కేటీఆర్ నుంచి సంతోష్కి, సంతోష్ నుంచి హరీష్ రావుకి ఇలా ఈ కేసు చుట్టుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి దర్యాప్తు సంస్థలు లీకులు ఇస్తున్నాయి కదా. కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు యూట్యూబ్ ఛానల్స్కి లీక్స్ ఇస్తున్నాడు. వాళ్ళకి కావాల్సినటువంటి యూట్యూబ్ ఛానల్కి లీక్స్ ఇస్తూ ఉన్నారు. దాంతో చిలవలు పొలవులు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గందరగోళం అవుతుంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదు. ఏమీ లేకపోయినప్పుడు కూడా ఉన్నట్టే క్రియేట్ చేసి దర్యాప్తు చేసి ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ 100 రోజుల్లో ఆయన చేస్తానని చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేదు. తర్వాత 100 రోజుల్లో ధరణి పోర్టులకు సంబంధించినటువంటి మార్పులు చేస్తున్నాడు, అది చేయలేదు. చెప్పినటువంటి హామీలు ఏది చేయలేదు. కాబట్టి ఇవి అడుగుతారు, నిలదీస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని, కాళేశ్వరం అనేటువంటి వ్యవహారాన్ని, మేడిగడ్డ వ్యవహారాన్ని, సుందిళ్ళ వ్యవహారాన్ని, అన్నారం వ్యవహారాన్ని, ఈ అన్నారం బ్యారేజ్ వ్యవహారాన్ని ఇవన్నీ కూడా తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు తప్పితే వాటిలో ఒక్కటి నిజం లేదు అనేది కేటీఆర్ చెప్తున్నారు. మొన్న ఆయన కూడా అన్నారు కదా, ఏదన్నా ఉంటే నేను ఇల్లీగల్ పనులు ఏం చేయలేదు, దమ్ముంటే నిరూపించని కూడా మాట్లాడారు. ఇంటర్ కూడా బీకామ్ ఉన్నాడు. దమ్ముంటే నిరూపించుకో, ఇంటర్ కూడా బీకామ్, మగాడు అయితే నిరూపించని చెప్పి కూడా అన్నాడు. సో ఈ ఒక్క మాట చాలు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి నిజంగా పౌరుషం ఉండి, ఆయన కనుక నిజాయితీగా ఉండి చిత్తశుద్ధి అయిన ముఖ్యమంత్రి అయితే ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసేసి నిజం ఉంటే కనుక కేటీఆర్ అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు 4-5 రోజులు అయిపోయింది తన స్టేట్మెంట్ ఇచ్చి కూడా దాని మీద ఇంతవరకు రియాక్ట్ కావాలి. రేవంత్ రెడ్డి ఇంతవరకు రియాక్ట్ కాకపోగా ఇంకా ఆయన రకరకాల అనుమానాలని, రకరకాల ఆరోపణల్ని బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటే, ఆ రెండు టైఅప్ అయినాయి అని చెప్పి మొన్నటి వరకు ఏం చెప్పారు, కవితను అరెస్ట్ చేయలేదు, వాళ్ళు రెండు పార్టీలు ఒకటే, అందుకే అరెస్ట్ చేయలేదు అనేటువంటిది ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు, తీహార్ జైల్లో పెట్టేశారు. ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మాట్లాడటానికి ఇప్పుడు ముందుకు రావట్లేదు వాళ్ళు. కారణం ఏంటంటే ఆ ఇష్యూ గురించి మాట్లాడితే కనుక ఇప్పుడు అది సింపతిగా క్రియేట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా లబ్ధి చేకూరుతుందేమో అనేటువంటి ఒక అనుమానం. అందుకే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం నడుస్తూ ఉంది. దాని మీద ఛాలెంజ్ చేస్తున్నాడు కేటీఆర్. ఈ సమయంలో మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్కు ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు రద్దు చేయాలని అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్కి విరుద్ధంగా అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తుంది కదా, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారమే మీరు దీన్ని విచారించండి అని చెప్పి చెప్తున్నారు. ఏ యాక్ట్ ప్రకారమైనా, ఏ చట్టం ప్రకారమైనా విచారించండి, ఒకవేళ తప్పు చేస్తుంటే శిక్షించండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సుమోటాగా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అసలు సుమోటాగా తీసుకునేందుకు మీరే సిబిఐకి తీర్మానం చేస్తూ మీరే సిబిఐకి ఇచ్చేయచ్చు కేసుని. ప్రాథమిక ఆధారాలు సేకరించారు కాబట్టి సిట్ ఈ ప్రాథమిక ఆధారాలను వాళ్ళకి ఇచ్చేస్తే సిబిఐ అక్కడి నుంచి ఎంక్వైరీ చేస్తుంది. కానీ అది చేయకుండా మీరు సుమోటాగా తీసుకోండి కేసుని, సుమోటాగా తీసుకొని టెలిగ్రాఫిక్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి మీరు శిక్షించండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది బీజేపీకి, కేంద్రంలో ఉన్నట్టు బీజేపీకి. బీజేపీ ఏం చెబుతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసేయండి, అసలు ఆ పార్టీ వద్దు, మనకి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పి కిషన్ రెడ్డి కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి. ఇదంతా పొలిటికల్ డ్రామా, ఒక సాలిగూడు మాదిరిగా పొలిటికల్ డ్రామాని ఆడుతున్నారు మినహా దీంట్లో అసలు ఏముంది, ఎవరిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని అంటే ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ జరిగినంత జరిగింది, ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకెవరిని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇప్పుడు తాజాగా మళ్ళీ కానిస్టేబుల్స్ ఒక 2-3 తీసుకొచ్చి సస్పెండ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. అసలు అది కాదు కదా, ముఖ్య నేత ఎవరున్నారో వాళ్ళని పట్టుకొని రావాలి కదా, ఎవరి ఆధ్వర్యంలో జరిగిందో వాళ్ళని పట్టుకొని రావాలి, వాళ్ళ వ్యవహారం చూడాలి. సో దీంట్లో ఏంటి అసలు, దీనికి మళ్ళా ఎమ్మెల్యేల ఎర్ర ఫామ్ హౌస్ లో జరిగింది కదా, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో, ఇప్పుడు మళ్ళీ దానికి లింకప్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి లింకప్ చేసి దాన్ని ఢిల్లీ వరకు ఈ కేసును తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అదొక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అసలు ఎంత ఒక ఎత్తు అయితే అసలు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయమంటారు అనేది ఇంకొక ఎత్తు. ఇంకోటి సెంటిమెంట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళేమో తెలంగాణ భవన్లో మార్పులు చేసుకుంటుంటే అసలు బీఆర్ఎస్ పార్టీ అనే పేరు ఉంటే మీరు మళ్ళీ మనుగడ సాగించలేరు, మళ్ళీ దాన్ని టీఆర్ఎస్ కింద మార్చమని చెప్పి కొంతమంది స్వామీజీలు చెబుతున్నారు. ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి అంటున్నారు. సో మొత్తం మీద ఈ సెంటిమెంట్ తోటి ఒకవైపు హైరానా, ఇంకొక వైపు కేసులు, ఇంకొక వైపు కేంద్రం యొక్క ఒత్తిడి, వీటన్నిటితోటి మరి అసలు నిజంగా ఆ పార్టీ రద్దు అవుతుందా, విలీనం అవుతుందా? గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి బీఆర్ఎస్లో విలీనం చేశారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ని తీసుకెళ్ళి మరి టీఆర్ఎస్లో విలీనం చేస్తారేమో చూడాలి, రద్దు చేస్తారేమో బీఆర్ఎస్ని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.